హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో వై అనే ఆంగ్ల అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి గురించి స్వభావం, అదేవిధంగా వైశాఖ మాసంలో సత్సాంగత్యం అంటే మంచి వారితో స్నేహం చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి చూద్దాం. ముందుగా వై అనే ఆంగ్ల అక్షరం యశోద, యామిని ఇలాంటి పేర్లతో పేరు ప్రారంభమయ్యే వారి మీద సూర్యుడి ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు పెద్ద మనిషి తరహాలో ప్రవర్తిస్తూ ఉంటారు. వయసు చిన్నగా ఉన్నా కూడా స్వభావం పెద్దదిగా ఉంటుంది. కన్ఫ్యూజన్ స్టేటస్ ఎక్కువగా ఉంటుంది. కష్టపడే మనస్తత్వం కలవారు. వీరు బాల్యంలో కష్టాలతోనే గడిపిన వారై ఉంటారు. పని శ్రద్ధతో పూర్తిగా చేస్తారు. లోతు పరిశీలన ఉంటుంది ప్రతి విషయంలో కూడా. అలాగే వర్క్ ప్లేస్లో నిజాయితీ అనేది ఉంటుంది. అసంతృప్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరికి గనక గైడ్ ఉంటే చాలా ఎంత ఎత్తుకు ఎదుగుతారంటే అంత ఎత్తుకు ఎదుగుతారు. అందరి మీద జాగ్రత్త తీసుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. లాభాపేక్ష ఫలాపేక్ష లేకుండా. అలాగే భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరిలో కొన్ని సరిచేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఓవర్ థింకింగ్. ప్రతిదానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవుతుంటారు. ఈ రెండు విషయాల విషయంలో అయితే జాగ్రత్త తీసుకున్నట్లయితే వీరి జీవితం చాలా బాగుంటుంది. ఇక వైశాఖ మాసంలో సత్సాంగత్యం గురించి తెలుసుకుందాం. ఒకానొక పూర్వంలో శంకుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. ఈయన్ను శంఖముని అని కూడా అంటారు. ఎప్పుడైతే సింహరాశిలోకి గురు ప్రవేశం జరుగుతుందో ఆ రోజు గోదావరి స్నానం చేయాలని చెప్పేసి ఎన్నో నదులు అడవులు దాటుతూ వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక అడవిని దాటుతుండగా అవస్థ పడుతూ ఉన్నాడు. ఇది గమనించిన ఓ బోయవాడు అతని చెవులకు ఉన్న కుండలాలను అలాగే ఆభరణాలను చెప్పులను అన్నిటినీ లాగేసుకొని అతన్ని వదిలేస్తాడు. ఇక అతనికి అడవి దాటడం కష్టంగా ఉంది. ఇది గమనించిన బోయవాడికి చాలా జాలి వేస్తూ ఉంటుంది. ఇక నువ్వు కష్టపడుతున్నావు కదా, ఇదిగో నీ చెప్పులు నీకు ఇస్తున్నా అని చెప్పేసి చెప్పులు ఇస్తాడు. ఇక ఆ శంకు బ్రాహ్మణుడు నీకు ఏదో పూర్వజన్మ వాసన ఉండడం వలన నీకు జాలి అనేది కలిగింది. నువ్వు ఆ నారాయణుని అనుగ్రహంతో సంతోషంగా అష్టైశ్వర్యాలతో భోగభాగాలతో అన్ని శుభాలు నీకు కలుగుతాయి అని చెప్పేసి ఆశీర్వదిస్తాడు. అప్పుడు బోయవాడు అంటాడు, ఏమిటిది అయ్యా, నీ దగ్గర నుంచి దొంగలించినవే నేను మళ్ళీ నీకు ఇస్తున్నాను. ఈ మాత్రం దానికే నన్ను భగవంతుడు శుభాలు కలగాలి, నారాయణుని ఆశీస్సులు అనుగ్రహం ఉంటాయని చెప్పేస్తున్నావు అని చెప్పేసి అంటాడు. నీకు వైశాఖ మాసంలో దాన ధర్మాల యొక్క ఫలితం నీకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా బోయవాడికి ఆసక్తి కలుగుతుంది. ఇంకా చెప్పమని అడగ్గా ఎండ బాగా కొడుతుంది, ఇక్కడ గొంతు తడారుతుంది, ఏదైనా మంచి ప్రదేశాన్ని చూపించు అనగానే ఒక మంచి ప్రదేశంలోకి వెళ్ళగానే బ్రాహ్మణుడు వైశాఖ మాస ప్రాముఖ్యత అంతా చెప్తాడు. బోయవాడు అలాగే వింటాడు. ఇక ఆ బ్రాహ్మణుడు బోయవానికి రామమంత్రాన్ని ఉపదేశిస్తాడు. వచ్చే జన్మలో నువ్వు వాల్మీకిగా జన్మిస్తావు అని చెప్పేస్తాడు. అదేవిధంగా బోయవాడు నిరంతరము రామజపం చేస్తూ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి పూజను దాన ధర్మాలను ఆచరిస్తూ మరుజన్మలో వాల్మీకి మహర్షిగా జన్మించాడు. చూశారు కదండి, వైశాఖ మాసంలో తెలిసి కానీ తెలియక కానీ గొడుగు దానం, చెప్పుల దానం, ఛత్రం దానం, జల దానం, అలాగే మజ్జిగ దానం, ఏ దానం చేసినా కూడా అది అపారమైన పుణ్యాన్ని ఇస్తుంది. మిగతా మాసాలలో కొంచెం ఆలస్యంగా వచ్చిన వైశాఖ మాసంలో సత్వరమే స్వామి అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా ఈ వైశాఖ మాసంలో వీలైనంతగా సత్సాంగత్యం అంటే మంచివారి స్నేహం చేయడం, జలదానం చేయడం ఇలాంటివి అలవర్చుకోండి. మంచి విషయాలు విన్నా కూడా అది సత్సాంగత్యంతో సమానమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.